ఉండకపోతుందా? అడుగుతున్నారా కడుగుతున్నారా? ఎందుకంటున్నానంటే పిల్లలున్న తల్లి నైని వదినకి నువ్వు అన్యాయం చెయ్యాలని చూస్తే నువ్వు ఈ జన్మకి తల్లివి కాలేవు. నేనేం చేశానని నన్నిలా కించపరుస్తున్నారు? గానవిని కావాలని ఎత్తుకున్నావు, కావాలనే నైని వదినకి తగిలేవు, గాయమయ్యేలా చేసావు. చూసారా? అందరి ముందు అరిస్తే నువ్వు వాదిస్తావని సైలెంట్ అయ్యాను. రక్తం కళ్ళు చూసి ఆనందపడే వాళ్ళని శాడిస్ట్ అంటారే. నేను సంబరపడిపోయినట్టు మొహం పెట్టానా? నువ్వెలా పెట్టినా దాని మొహం అనుకోను గాని ఎందుకలా చేసావో నిజం చెప్పు. రాయి దొరలడం, నైని వదిన ఆ గ్రంథం చదవడం, ఇదంతా అప్పుడందరికీ అద్భుతంగా అనిపించవచ్చు. కానీ నాకిప్పటికీ అనుమానంగానే ఉంది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది బులిబాబు గారు. ఎందుకో తెలుసా? నా మొగుడు కళ్ళజోడు పెట్టుకుని పైకి కనిపించేంత అమాయకుడేం కాదని. అవునులే, మా అక్క కన్న కూతురు గానవిని ఎత్తేసి నా ఒళ్ళో పెట్టినప్పుడే మీరెంత కిలాడియో అర్థమైంది. నోరు మూసుకొని అడిగిన దానికి జవాబు చెప్పు. మా అక్క వేలు కోసింది కత్తి అయినా దాని వెనుక మీ అమ్మ యుక్తి ఉంది. ఏంటలా చూస్తున్నారు? అత్తయ్య గారు రత్నశాస్త్ర గ్రంథాన్ని చదవగలిగేది మీ గౌరవనీయులైన నైని వదిన గారి అని నాకు చెప్పినప్పుడు అదెలా సాధ్యమవుతుందో చూడాలని నాకు అనిపించింది. మీరన్నట్టే గానవి మీద నాకు ప్రేమ లేదు. నాకేం అవసరం? నాకు కాన్పైతే నా బిడ్డ కూడా కోటీశ్వరాలవుతుంది. వదిన చదివిన దానికి అర్థం ఏంటి? ఏమో తెలీదు. సుమనా, నిజం చెప్పు. నా మొహం చూస్తే నేనంత మేధావిలా కనిపిస్తున్నానా? మీరే నిజం చెప్పండి. అలాంటప్పుడు ఆ మంత్రం ఏదో నాకు అర్థమై ఉంటుందని మీరు అనుకోవడంలో తమాషాగానే ఉంటుంది. ఏదో చేస్తున్నారే. నిన్ను, మా అమ్మని, మా అన్నయ్యని నమ్మడానికి లేదు. ఏం చేసినా మీ మంచిగా అని అనుకోండి. నా వల్ల బెనిఫిట్ ఉంటే నా మొగుడే బాగుపడతాడనుకుంటాను. మీ అమ్మేమో నా కొడుకే సుఖపడతాడు అనుకుంటుంది. ఏమంటారు? ఛీ! నైనికి కూడా అర్థం కాలేదంటే మాకేం అర్థమవుతుంది స్వామి? అందుకే మీ దగ్గరికి వచ్చాం. సాధించారు. ఇంకా మా చేతికి ఏం దక్కలేదు స్వామి. నువ్వాగురా. అఖండ స్వామి, మీరు చెప్పినట్టు చేశాం. ఇక మేమేం చేయాలో చెప్తే అది కూడా చేస్తాం. నైని రక్తపు బొట్లు మాత్రమే కార్చింది. అదే మా మమ్మీ అయితే ఏకంగా చెయ్యే నరికేసుకోమన్నా. రేయ్, నీ 2 కాళ్ళు నరికి కృష్ణరాయికి ప్రసాదంగా పెడతాను. నోరు మూసుకొని ఉంటావా లేదా? మీరు చెప్పండి స్వామి. నాగపుత్రశ్చ రుణహర్త ధనప్రద. ఈయనకు కూడా అర్థం కాలేదా ఏంటి? అర్థం చేసుకోవాల్సింది నువ్వురా మూర్ఖుడా. వినబడిందా ఏంటి? నేనేమనలేదు మమ్మీ. స్వామి, అల్ప బుద్ధి వీడిది. మన్నించి మహాప్రసాదంగా మాట చెప్పండి స్వామి. కృష్ణరాయిని ముక్కలు చేసే విధానమేంటో రత్నశాస్త్ర గ్రంథం చెప్పింది తిలోత్తమ. ఎలా చేయమంటారు?
ఆ? ఆ, డ్రిల్లింగ్ మిషన్ తెప్పించాలా పారెలు సుత్తిలా? అవేవి రాయిలో ఉన్న బంగారాన్ని చూపవురా. మీ చూపే దాన్ని ముక్కలు చేయాలి. కంటి చూపుతో పగలగొట్టడానికి నేనేమన్నా సినిమా హీరోనా స్వామి? రే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అఖండ స్వామి, వివరంగా మీరే చెప్పాలి. వేషం వెయ్యాలి. వేషమా? దొంగ వేషాలు వేయడంలో మేము ఎక్స్పర్ట్స్, తెలుసా స్వామి? ఆ త్రిశూలం ఇటివ్వండి స్వామి, పొడిచి పారేస్తాను వీణ్ణి. అలాగంటే ఓకే. సర్లేండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి పిన్ని హడావిడిగా ఉన్నారు? ఏం లేదు నైని, పనిలేని పంకజానికి పనసకాయలో ఎన్ని విత్తనాలున్నాయో చూడమన్నట్టు తిలోత్తమ వదిన నాకీ పని చెప్పింది. ఏంటా పని? పూజ గదిలో కార్తికేయ స్వామి విగ్రహం దగ్గర పెట్టిన బట్టల్ని తీసుకురమ్మంది. ఎవరు తెచ్చారు బట్టలు? చూతబెట్టి. అయ్యో, బూరా? హౌరా ఎందులకు? ఊదడానికి మావయ్య. దీంతో పనేంటి బావగారు? అబ్బా అడిగావా? అయితే ఇంకా పనైనట్టే. అసలు ఏం పనో చెప్తే కదల్లుడు. చెప్తే ఎగిరి గంతులేస్తారు. ప్లీజ్ చెప్పు, చెప్పు అల్లుడు. చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. చెప్పవయ్యా. నైని వాళ్ళమ్మ చెప్పిన రహస్యాన్ని ఛేదించడానికి. మా అమ్మ ఏం చెప్పింది? అప్పుడే మర్చిపోయావా నైని? కృష్ణరాయిలో బంగారం ఉందని చెప్పింది కదా శ్యామల ఆంటీ. అవును. నేను మా మమ్మీ ఇద్దరము కలిసి ఆ రాయి ముక్కలు చేయడానికి పక్కా ప్లాన్ తో వచ్చాము. అల్లుడు, దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే పాము వచ్చి కాటేస్తుంది కదా. రానివు మామయ్య. అంత సింపుల్ గా చెప్పావేంటల్లుడు? అదేమన్నా బొచ్చు కుక్క వచ్చి దాకిపోవడానికి? కాటేస్తే కైలాసానికి. మోక్షం ఎవరికొస్తుందో చూడాలి, అదృష్టవంతులు. ఇప్పుడు బంగారం దండుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉపద్రవాన్ని బూరు ఊది మరీ ఆహ్వానించినట్టు అవుతుంది. దీనికి నేను ఒప్పుకోను బావగారు. నీ ఆవేశం ఎవరికి కావాలి మరదలా? మాకు బంగారం కావాలి. బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకోము. వెంటనే వెళ్ళి ఆ గెటప్ మార్చుకుని వస్తాం. అత్తయ్య, ఆ కవరెట్ ఇవ్వు, మమ్మీ రెడీ అవుతుంది. బావగారు, పిన్ని మీరు కూడా అడ్డుకోరేంటి? మా మాట వింటారా వాళ్ళు? ఇప్పుడెలా? ఏం చేయను? ఆ ధైర్యంతోనే నేను కూడా మీకు సహాయం చేస్తున్నాను అత్తయ్య. శుభం. ఆ పనిలో నువ్వుండు. సరే అత్తయ్య. మమ్మీ, అందరికీ విషయం తెలిసి తలో చేయి వేశాక బంగారం బయటపడితే అదే చేయి చేస్తారేమో. రే, ఎవరు ముందు చేయి చేస్తే వాళ్ల చేతిని పాముకి చూపించడమేరా. ఒక్కరిని కాటేస్తే చాలు, మన జోలికి ఎవ్వరూ రారు. ఓ, ఐడియా అదా? బాగుంది బాగుంది మమ్మీ. స్వామివారు చెప్పిన మంత్రాలు గుర్తున్నాయి కదా? ఎవరిని ఏమడుగుతున్నావు మమ్మీ? నీ గుర్తులేదని అర్థమైంది, కానీ నేనే చెప్తాను. నువ్వైతే గుక్క విడవకుండా బూర ఊదాలి, రాయి పగిలాకే ఆపాలి. ఊపిరి వదులుతా మమ్మీ ఈ బూరలోకి. సుత్తి అవసరం లేదు. మరి ఎలా పగల కొడతారు?
నేను బూరుతా. అత్తయ్య నాగిని డాన్స్ చేస్తుందా? ఇలా 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 ఇలా. రే దీన్ని బయటికి గెంటేయండి. అయ్యో వద్దు, పాము వస్తే మళ్ళీ కష్టం. అత్తయ్య, అందులో బంగారం ఉందో లేదో ఎవరికీ తెలీదు. మా అమ్మ కూడా మా తాతయ్య చెప్పిన మాట చెప్పింది తప్పితే ఎవరు చూడలేదు. ఇప్పుడు మనం చూద్దాం. పామనా? బంగారాన్ని. ఆ. ఆ. ప్రాణాలకి ప్రమాదం అని నైని టెన్షన్ పడుతుంది అన్నయ్య. ఇందులో బంగారం ఉందో లేదో అని డౌట్ పడే మీ ఆవిడ ఖచ్చితంగా పామొస్తుందని నమ్ముతుంది కదా. అంటే పామొచ్చి నిన్నో నైనినో లేకపోతే ఇంకెవరినో కాటేస్తుందని మీ భయాలు మీకుండి మాకు వచ్చే లాభాన్ని వదిలేసుకోమని చచ్చు సలహాలిస్తున్నారా? ఛే, విధిరాతని బట్టి కూడా ఉంటుంది. కాటేయాలన్న శాసనం ఉంటే మా అక్కే కాదు, మహాదేవక్క మాట కూడా వినదా పాము. రెడీ రెడీ రెడీ. ఇంతకీ ప్రాసెస్ ఏంటి? హా, దీని చుట్టూ తిరుగుతూ మా మమ్మీ మంత్రం చదువుతుంది. నేను ఈ బూర ఊదుతాను. కృష్ణరాయి ముక్కలయ్యి బంగారం బయటపడుతుంది. ఆ, కంటి చూపుతో పగలు కొడతారా? ఎస్. పగిలినా పగలొచ్చు, మా అత్తయ్య కళ్ళు మామూలు కళ్ళా బాబాయ్? నరదిష్టికి నా పరాయైనా పగులుతుంది అని అంటారు. ఈ కృష్ణరాయి కూడా ముక్కలవ్వచ్చు. డ్రిల్లింగ్ మిషన్ తోనే సుమ్మి ఏం చేయలేకపోయింది. మంత్రాలకి చింతకాయలు రాల్తాయా? ఎవరి నమ్మకం వాళ్ళది దురంధరా. నిజంగా అలా జరిగితే అద్భుతమనే అనుకోవాలి. వల్లభ, ధనయక్షిణి దివ్య ముహూర్తం మొదలైంది. బూర ఊదు. రెడీ. ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. నాగరాణిగా వచ్చి నిన్ను అర్థిస్తున్నాను స్వామి కుబేరా. ఓం హ్రీం శ్రీం హైమావతేశ్వరి హ్రీం స్వాహ. యక్షిణీదేవి, గుప్తంగా ఉన్న కనకాన్ని కనిపించేలా చేయి. నాగయ్య, నా భర్త అమాయకుడు, ఆయన్ని కాటేయడానికి వచ్చావా? నా మీద గౌరవంతో గీత హావలే ఉన్నావా? వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో నాగయ్య. ప్రాణాలకు హాని తలపెట్టకు. అయ్యో రామా, నేనెప్పుడన్నానండి? పేపర్లు నములుతున్నారని అన్నావు కదా పిన్ని. వారిని అందులో అంతర్థం ఉందా? ఓం మాత్రేయ నమః. నమస్కారం గురుగారు. నమస్కారం గురువు. నమస్కారం స్వామి. రండి కూర్చోండి. గాయత్రి పాప, దండం పెట్టమ్మా. జనవేతనకు దండాలు పెట్టే స్థాయికి ఎదుగుతుంది గాయత్రి. కడుపున పుట్టిన గానవిని ఆశీర్వదించకుండా కడుపు నిండా పాలు తాగే గాయత్రిని గొప్ప స్థాయికి వస్తుందంటున్నారు గురువు గారు. రక్త సంబంధం కన్నా యుక్తి సంబంధమే ప్రాశస్త్యం వల్లభ. అర్థం కాల. తెలివితేటలు ముఖ్యమంటున్నారు అన్నయ్య. ఓ,
ఆ పిల్లకి మాటలు రాకముందే తెలివొచ్చింది. లేకపోతే కోటీశ్వర్ల ఇంటికెందుకొస్తుంది? అంటే ఏంటక్క నీ ఉద్దేశం? పాపం ఎక్కడానికి వచ్చిందానా? బాబాయ్ గారు, ఆ? పాలు తాగే పసిపాపను పట్టుకుని అలా అంటారా? అయ్యో, ఇది నా మాట కదమ్మా. వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పాను. ఇప్పుడిప్పుడే ఇడ్లీ యాపిల్ తినమరిగింది. నా బిడ్డ పుట్టే టైంకి ఇంకెంత తింటుందో. ఇక ఆపుతారా? ఏంటిది చీప్గా? చిన్నపిల్లలు తినడం తాగడం కూడా లెక్క కడతారా? తరగనంత ఆస్తి ఉండి ఇలా తోలనాడకూడదు. మా పేరిట ఆస్తులు లేవు గురువుగారు, అంతా అడవుల రాజ్యమే. ఆ మాటకొస్తే మీ అమ్మ కూడా పాలిస్తుంది కదా. నేనెప్పుడో మానేశాను. ఎర్రికాడుతో గురువుగారు చెప్పేది తాగే పాల గురించి కాదు, పరిపాలన గురించి. ఛీ! ఐ సీ. పాలించడానికి మా ఉదయం దగ్గర ఏముంది స్వామి? వెనకేసుకుంది కూడా ఏమీ లేదు. ఉంది దురంతారా. తిలోత్తమ కొంగన కట్టి వెనకేసుకుంది కదా. కొంగన ఏం కట్టుకున్నారత్తయ్య? చూపించండి అత్తయ్య. ఏది నన్ను చూడండి. ఆగండి. వచ్చింది. ఎప్పుడమ్మా? నేను గీసిన గీత దాటి ముందుకు రాలేక నాగయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ? పోనీలే అక్క, మొత్తానికి సర్పగండమైతే పోయింది కదా. పోలేదు. కాటేయడానికి మళ్ళీ వస్తుందా స్వామి? ఓరి నాయనో, ఆదమర్చి పడుకున్నప్పుడు వచ్చి బొట్టన వేలు చప్పరించిపోతే ఇంకేమైనా ఉందా? పాములు పగబడతాయంటారు. ఈరోజు వాటి టార్గెట్ మిస్ అయితే ప్రయత్నం మనం వినే ఉంటాం. ఎన్ని జన్మలెత్తినా ప్రతీకారం తీర్చుకునేదాకా వదలవు అని. సో ప్రిపేర్ అయి ఉండాలి. గురువుగారు, ఒక ధర్మ సందేహం అడగొచ్చు. కృష్ణరాయిని ముక్కలయ్యేలా చేసిన నన్ను కాటేస్తుందా? బూర ఊదిన నన్ను కాటేస్తుందా? మీ ఇద్దరిలో ఎవరిని కాటేయదు. అమ్మయ్యా, బ్రతికించారు. కాటేశాక ఎలా బ్రతికించుకోవాలి స్వామి? అంత ఆరాటం ఎందుకక్క, అప్పుడు చూసుకోవచ్చులే. నీ అంత తేలిగ్గా మేము తీసుకోలేవే సుమ్మి. పెద్దలుడు వదిన వాళ్ళిద్దరిని తప్పించి మిగిలిన వాళ్లలో ఎవరిని కాటేస్తుందో తెలీదు. అన్ని చేసిన వారు గురువుగారే. బలయ్య వారి పేరు చెప్తే బాగుంటది కదా. చావు బాగుండదు మావయ్య. ఆ? అలా మాట్లాడకండి బాబుగారు. ఆపదని అడ్డుకునే ప్రయత్నం చేద్దాము. నాగయ్యను ఆపగలవు కాని కాలనాగును ఆపలేవు నైని.
రే వల్లభా, కొంచెం వెనకాలే ఉంటానులే మమ్మీ. మ్యాటర్ చెప్పు. ఒకవేళ పాము కనుక నన్ను కాటేస్తే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళు, సరేనా? అలాగే మమ్మీ. రే చూస్తా వినరా, వచ్చి మట్టిది పామొస్తే పట్టుకొని నీ ప్యాంట్లోకి వేస్తాను, రా ముందు. రారా, యూజ్లెస్ ఫెలో. తీ. రే అటుపక్క వెళ్ళు. సరిగ్గా తీరా. తీస్తున్నా. చూసుకో. వస్తుందేమో. మమ్మీ పాము. మమ్మీ పాము లేదు మమ్మీ. బుస్. రే కుబుస ఉందిరా, కావలసిన శంఖం కూడా ఉంది. నీతో మాట్లాడాలని చెప్పానమ్మా, మీ చెల్లెల్ని కూడా తీసుకురమ్మని చెప్పలేదు. సీక్రెట్స్ ఏముంటాయి మావయ్య గారు? మీరు శివుడైతే మేము ముగ్గురం కోడళ్ళం 3 కళ్ళని చెప్పుకుంటారు కదా. అలా అనుకుంటే త్రినేత్రం నయనేనమ్మా. ఎవరు కాదన్నారు? సుమనా, ఎక్కువ మాట్లాడుకో. మావయ్య గారు పర్వాలేదు, చెప్పండి. అదేనమ్మా, పెద్ద బుట్టమ్మ కనిపించిందని విశాల్తో చెప్పావట కదా. పోయినావిడ ఆత్మని చూసింది మా అక్క. మళ్ళీ దయ్యాల ఆత్మలని చర్చలు మొదలు పెట్టగలడు. మావయ్య, భయపడాల్సింది ఏమీ లేదు. మా ఆవిడ్ని చూసాక కూడా ధైర్యంగా ఉన్నావు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మావయ్య. సెటైర్ బానే ఉంది కానీ నాకైతే నవ్వు రావడం లేదు. నవ్వులాటకి తావులేదు సుమ్మి. రహస్యం తెలుసుకోవడం కూడా ఆటగానే ఉంటుంది. ముక్కుకి కొంగ అడ్డం పెట్టుకున్నారేంటి పిన్ని? అమ్మా తల్లి, మా అన్నయ్య గాయత్రి వదిన బతికున్నప్పుడు ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు. విక్కీ, ఈ ఫైల్ మీద ఒక్కటి చర్చు. దుమ్ములేస్తే ఇక్కడున్న వాళ్ళెవరికి దగ్గు రాలేదు, కానీ బయట నుంచి వచ్చిన తిలోత్తమ వల్లభకి పొలమారినట్టయింది. ఎన్నాళ్ళయిందండి ఆ ఫైల్ తీసి? 33 ఏళ్ళయింది. మమ్మీ, తాతయ్య గారు ఎవరికీ చెప్ప పెట్టకుండా దాచిన ఆస్తి వివరాలు ఏమైనా ఉన్నాయేమో?
ఎన్నున్నా ఏదో ఒక లిటికేషన్ ఉంటుంది కదా బావగారు. మరే పిల్లల్ని కంటేనే కోట్లొస్తాయన్నారు. ఇందులో ఏం రాసుంటుందో. దీన్ని తెరవకముందే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఫైలు ఆస్తికి సంబంధించింది కాదు. ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంది బాబు గారు. బాగా గుర్తు తెచ్చుకో. ఏదైనా తేడా గమనించావా? తేడా అంటే అరికాలు ఎన్నికి తిరిగిపోయి చేతులు మెలేసినట్టుగా. అలా ఎందుకుంటుందండి? ఆత్మలు వేరు, దయ్యాలు వేరు. అవునా? అనవసరంగా విషయాన్ని లేవనెత్తనా? గుర్తొచ్చింది బాబు గారు. ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ గానా? మొన్న నాకు ఆవిడ ఆత్మ కనిపించినప్పుడు తన మెళ్ళో శంఖం లేదు. అతి ఎందుకలా అడిగారు బాబు గారు? శంఖం కనిపించడం లేదంటే అది మిస్ అయిందనే కదా అర్థం. ఆవిడే మిస్ అయిపోయింది. ఆ శంఖం ఉంటే ఎంత, పోతే ఎంత అల్లుడు? నో, ఖచ్చితంగా దానికి ఏదో లింక్ ఉంటుంది మామయ్య. కొంపదీసి ఆ శంఖాన్ని ఇచ్చేయమని అడగడానికి వస్తుందా ఏంటి? ఇంట్లో నేను తప్ప ఎవరు లేనప్పుడు వస్తే నా గుండె ఆగిపోతుంది అల్లుడు. మామయ్య, నేను జస్ట్ గెస్ చేస్తూ చెప్పాను అంతే. లేదు బాబు గారు, మీరన్న దాంట్లోనూ నిజముంది. ఈ ఇంట్లో అలాంటి వాసన ఏదో వస్తోంది. ఇంకా తేడా చూపిస్తున్నారని నువ్వేం ఫీల్ అవ్వకు గాయత్రి. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ వచ్చింది. హలో, చెప్పరా. వస్తున్నా. చాలా బిజీగా ఉన్నట్టు వెళ్ళిపోయారు చూసారా? ఏముండదు, అంతా సొల్లే. సర్లే, వీళ్ళమ్మెక్కడుంది? పని పూర్తి చేసుకుని వస్తానంది చెల్లి. కాసేపు ఎత్తుకోండి, ఎక్సర్సైజ్ అయినట్టుంటుంది. ఎప్పుడూ తిండం తిరగడమేనా? నువ్వు నోరు మూసుకుంటావా? ఇద్దరు పిల్లల్ని ఎత్తుకోవడం చేత కానప్పుడు ఒకరినిచ్చి రావాలి. అయితే గానవిని ఇచ్చిరండి. నీతో మాట్లాడడం కన్నా ఆ పని చేయడం మంచిది. అప్పుడప్పుడు మిమ్మల్ని ఎత్తుకునే పని చెప్తేనే వీళ్ళు అదుపులో ఉంటారు గాయత్రి. అదిగో చూడు చూడు చూడు, పిల్లల్ని ఆడిస్తుంటే ఆనందంగా ఉంటుంది కదక్కా. ఎత్తుకుంటే ఇంకా బాగుంటుంది. అవునా? ఏది గాయత్రి నీటివు ఎత్తుకుంటా. నిజంగానా? అదేంటక్క అలా అన్నావు? నువ్వే కదా అనాథ పిల్ల, దత్తత తీసుకున్న పిల్ల అని దగ్గరికి రానిచ్చేదానివే కాదు. అలాంటిది నువ్వే దగ్గరకొచ్చి గాయత్రిని ఎత్తుకుంటాను అంటే డౌట్ రాదా చిట్టి? అప్పుడేమో కాని ఇప్పుడు పిల్లలంటే ఇష్టం పెరిగిపోయిందక్క. బహుశా నేను ఆ ఒట్టి మనిషిని కాకపోవడం వల్లే అంటావు, అంతేనా? అంతే అక్క, అంతే అంతే. సరే ఎత్తుకో, జాగ్రత్త. పడేలేక నువ్వు పడేస్తావని కాదు చిట్టి. గాయత్రి బరువుకి నీ నడుము బెండ్ అవ్వొచ్చు, లేదా పొట్ట అట్టలా మారొచ్చు. నువ్వు ఆడిస్తూ ఉండు చిట్టి, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏంది స్వామి పరేషాన్ ఇచ్చిండ్రు? పెద్ద పొట్టమ్మని పూడ్చిన చోట పుట్ట ఉంటుందని చెప్పావా? అవు స్వామి, చెప్పినా. ఆ పుట్టని తిలోత్తమమ్మ వల్లభబాబు తవ్వారట.
పెద్ద బొట్టమ్మకి ఏమైందో ఏమిటో అని కంగారుగా ఉంది. వాళ్ళు క్షేమంగానే ఇంటికి పోయిర్రా స్వామి? ఆ పుట్ట తవ్వి కుబుసాన్ని శంఖాన్ని తీసుకెళ్లిపోయారని తెలిసింది. అంటే అప్పుడు ఆ పుట్టలో పాము లేదన్నమాట. వాళ్ళకి వాటి అవసరం ఏమొచ్చింది అంటున్నాను. నేను కంగారు పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నిజం చెప్పు జీవం, అది శవం కాదని పాము అన్న కథలు చెప్పావా? పెద్ద బొట్టమని ఏం చేశావు? సొక్కా కుట్టించిన స్వామి ఉనుపు కాలర్ పట్టుకుంటే నాకేం కోపం రాదు స్వామి. ఒరే ఒరే, నీకు అన్నం పెట్టి నిన్ను కూడా గాయత్రి పాపలా పసివాడనుకుని పోషించాడు కదరా. ఎవరికి అన్యాయం చేయాలని ఈ గారడీ చేస్తున్నారు? నువ్వు ఆసుపత్రిలో డ్రైవరివి కాదు, మాయగాడివి, మోసగాడివి. స్వామి నిదానం, స్వామి నిదానం. గా అమ్మోర్ని నైనమ్మ విశాలక్షమ్మ అంటుంది, మీరు పరమేశ్వరి అంటారు. నేను పోచమ్మ అంటాను. మనందరం కొలిసే ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను స్వామి. పైసలకు పాడు పని చేసేటోడ్నే, కాని ఏనాడైతే నన్ను గా విశాల్ సారు అన్నా అంటూ నైనమ్మ, అయ్యా అంటూ మీరు కాపాడారో గప్పుడే నేను చెడ్డతనం విడిచిపెట్టిన స్వామి. మరిదంతా ఏమిటి? తిలోత్తమమ్మ వాళ్ళు పుట్టని ఎందుకు తవ్వుతారు వాళ్ళకెలా తెలుసు? అమ్మలగన్నమ్మ ఆ పెద్దమ్మ తల్లి తోడు స్వామి. నేను చెప్పలా, మీరన్నట్టే మాయామంత్రం తెలిసినోళ్ళు మహాత్ములు వాళ్ళకు దారి చూపించినారు. శంఖంతో పిల్లల జాతకం భవిష్యత్తు చెప్పొచ్చు కదా. ఇప్పుడు గనక గాయత్రి చెయ్యి చూస్తే తన శత్రువు ఎవరో తిలోత్తమకి తెలిసిపోతుంది కదా. అవును స్వామి, కాని పుట్టలో నుండి వెళ్ళిపోయిన నాగులమ్మ అంటే పెద్ద పుట్టమ్మ ఊరికే ఉండదు స్వామి, పగబడుతుంది. గా శంఖం కోసం దేవులాడుతుంది, దాన్ని ముట్టుకున్నోళ్ళని కాటేస్తుంది. అంటే తిలోత్తమమ్మను కాటేస్తుందా? పాము వచ్చినప్పుడు ఆ శంఖం ఎవరి చేతిలో